మనసున్న మనిషికి సాయం చేసే గుణం ఉంటుంది. సాయం చేసే చేతులు ఆగవంటారు. దీనికి నిదర్శనమే ఈ మధ్యనే జరిగిన ఓ ఘటన. డబ్బులు లేక చికిత్సకు ఓ పేద పిల్లోడు దూరం అవుతున్నాడని ఓ వైద్యుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ను చూసిన అధికారులు ఈ విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏమైంది? మా బాబు లేడు, మా బాబు ఉన్నాడంటే మాకు జగన్ అన్నే, మా జగన్ అన్నంటే బట్టే మా అబ్బాయి అన్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ జగన్ అన్నకి డాక్టర్ గారికి మొత్తానికి దండం పెడుతున్నా. నేను తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు. మేమందరం ఏ రోజు పనికి ఆ రోజు పోయి మేము పిల్లల్ని బతికించుకునే వాళ్ళం. మా పిల్లగాడికి ఇంత జరిగితే మా దగ్గర రూపాయి లేదు. అయ్యైనా అప్పు తెచ్చుకొని మేము చూపించుకున్నాం. ఇలా జగన్ అన్న ఉన్నాడు కాబట్టి మా పిల్లగాడు ఉన్నాడు, లేకపోతే మాకు మా పిల్లగాడు లేడు. చూశారుగా తల్లి కన్నీళ్లు. సహాయం కోసం అడగకపోయినా కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకునే వారిని మనిషి రూపంలోని దేవుడంటారు. పాదయాత్రలో పేదవాడి కష్టాన్ని కళ్లారా చూసిన వైఎస్ జగన్ ప్రతి పేదవానికి నేనున్నానని భరోసా ఇచ్చారు. ఆయన అధికారంలోకి రాగానే వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. పేదలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు నేరుగా వారికి సహాయాన్ని అందిస్తున్నారు. అందుకు ఓ ఉదాహరణ ఈ సంఘటన. ఈ బాబు పేరు షేక్ అనాస్ మహ్మద్. ఊరు పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాతూరు. తల్లిదండ్రులు బాజీ, ఖాజాబీలు వ్యవసాయ కూలీలు. వీరికి రెండో కుమారుడు షేక్ అనాస్ మహ్మద్. 3వ తరగతి చదువుతున్న షేక్ అనాస్ మహ్మద్ స్కూల్ గ్రౌండ్లో ఉన్న జెండా స్తంభంపై పడ్డాడు. ఈ ఘటనలో అనాస్ మహ్మద్ కు గొంతు భాగంలో తీవ్ర గాయమైంది. గాయపడిన అనాస్ మహ్మద్ ను నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. అనాస్ మహ్మద్ పరిస్థితి చూసిన నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. నీలోఫర్ వైద్యులు పరీక్షించి ఆపరేషన్ చేయాలని, ఇక్కడ ఆపరేషన్ చెయ్యలేమని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవాలని చేతులెత్తేశారు. బాబు స్కూల్కి పోయి పడ్డాడు రాడ్డు మీద పడితే నసరాపేటలో కాదంటే హైదరాబాద్ తీసుకెళ్ళాం. ఆడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆడ సరిగ్గా చూడకపోతే మళ్ళీ కాంటినెంట్ హాస్పిటల్ మీరు ఇక్కడ కాదంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. మా పెద్ద మనుషులు డబ్బులు తెచ్చారు, 2 లక్షల దాకా తెచ్చారు. ఈ ఊళ్ళో పెద్ద మనుషులు ఇచ్చారు, వసూలు చేసి ఇస్తే తెచ్చామండి. ఆయనకి జగన్ అన్నకు తెలిసినాక మొత్తం నేను పెట్టుకుంటా అబ్బాయికి అని చెప్పాడు. చెప్పంగానే మగాడి ఫీజు కూడా తీసుకోవాలి. నిరుపేద కుటుంబం కావడంతో ఊరి పెద్దలు చందాలు వేసుకుని అనాస్ అహ్మద్ కు వైద్యం చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఊరి పెద్దల సహాయంతో ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స మొదలైంది. ఆపరేషన్ కు డబ్బులు లేక ఇబ్బందులకు గురవుతున్న వీరి ఆవేదన చూసిన ఓ వైద్యుడు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్టు చేశాడు. ఆయన డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకి ట్విట్టర్లో ట్వీట్ చేశాం. ఆయన సీఎంఆర్కి ట్వీట్ చేశారు ఆయన. సో ఆయన అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి ట్వీట్ చేయగానే అక్కడి నుంచి డైరెక్ట్ వాళ్ళే కాంటినెంటల్ హాస్పిటల్ కాల్ చేసి ఈ అబ్బాయికి ఎంత ఖర్చు అవుతుందో అంతా మేమే భరాయిస్తామని చెప్పారు. సో దీనికి మాత్రం మన ఏపీ గవర్నమెంట్ సీఎంకి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో అంత ఆ సిచ్యువేషన్లో మాకు ఎవ్వరూ తెలియదు. సో మా దగ్గర సఫిషియెంట్ అమౌంట్ లేవు, కానీ ఒక ట్విట్ ద్వారా సోషల్ మీడియా పోస్ట్ను చూసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎంత ఖరీదైనా పర్వాలేదు, బాబుకు చికిత్స అందించాలని సీఎం వైఎస్ జగన్ చెప్పడంతో వెంటనే అనాస్ అహ్మద్ ఆపరేషన్ జరిగింది. మా పరిస్థితి ఎటు చూడలేదు, అబ్బాయికి ఏడుపు, ఏం చూసినా కూడా అసలు టెన్షను. అప్పుడు ఎంబటి జగన్ అన్న ఫోన్ చేసి హాస్పిటల్కి ఫోన్ చేసి కాంట్రాక్టర్ హాస్పిటల్కి ఫోన్ చేసి నేను పెట్టుకుంటా, నేను ఉన్నా అని చెప్పాడండి. ఈ 6 లక్షల దాకా అయితే అని చెప్పారండి. అప్పుడు డబ్బులు లేవు కదా, ఏంటి అట్లా ఏమనుకున్నారు మీరు? మా కాడ డబ్బులు లేవు, ఏం చేద్దామంటే అప్పుడు సీఎం సార్ నుంచి ఫోన్ వచ్చింది. సీఎం సార్ నుంచి ఫోన్ వచ్చినాక హాస్పిటల్ మేనేజరు పిలుచుకు నా కాడికి వచ్చి నీ కాడ రూపాయి బిల్ వద్దాం తీసుకోమండి అని చెప్పారండి. కాంటినెంటల్ వైద్యులు అనాస్ మహ్మద్ కు దెబ్బతిన్న స్వరపేటికకు సర్జరీ చేశారు. ఆపరేషన్ లో భాగంగా మొదట ట్రాకియోస్టోమీ, లారింగోట్రాషియల్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ మొదటి దశ విజయవంతమైంది. కొన్ని రోజుల తరువాత మరో ఆపరేషన్ చేయడం ద్వారా దెబ్బతిన్న స్వరపేటికను సరిచేశారు. మరో 3 నెలల తరువాత సర్జరీ చేస్తే అనాస్ మహ్మద్ తిరిగి మామూలుగా మాట్లాడతాడని తెలిపారు. అప్పుడు సారు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసి అక్కడ ఒక పైప్ ట్యూబ్ లాంటిది వేసి చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా చూపించాను, వీడియో కూడా మాకు ఇచ్చారు. సో అప్పుడు
అంతా మేము కూడా హ్యాపీగానే ఉన్నాం. అప్రాక్స్ 6 lakhs అబోవ్ అవుతుంది సార్. పర్ డే వచ్చేసి వాళ్ళు చెప్పింది 60 నుంచి 70,000. మేము 15 days అక్కడే స్పెండ్ చేసాం. ప్లస్ ఒక మేజర్ ఆపరేషన్, ఒక నార్మల్ ఆపరేషన్ జరిగింది, మైనర్ ఆపరేషన్. మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రం ద్వారా వచ్చినాయి. అంతా జగన్ అన్నే చేశాడు. అనాస్ మహమ్మద్ పూర్తి వైద్య ఖర్చులు సుమారు 6 లక్షలకు పైగా సీఎం వైఎస్ జగన్ అందించారంటున్నారు పేరెంట్స్. సొంత తోబుట్టువులా ఆదుకున్న వైఎస్ జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు అనాస్ మహమ్మద్ తల్లిదండ్రులు. వాళ్ళు మా బాబు లేడు, మా బాబు ఉన్నాడంటే మాకు జగన్ అన్నే. మా జగన్ అన్నంటే బట్టే మా అబ్బాయి అన్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ జగన్ అన్నకి, డాక్టర్ గారికి మొత్తానికి దండం పెడుతున్నా. నేను తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు. మేమందరం ఏ రోజు పనికి ఆ రోజు పోయి మేము పిల్లల్ని బతికించుకునే వాళ్ళం. మా పిల్లగాడికి ఇంత జరిగితే మా దగ్గర రూపాయి లేదు. అయ్యైనా అప్పు తెచ్చుకొని మేము చూపించుకున్నాం. ఇలా జగన్ అన్న ఉన్నాడు కాబట్టి మా పిల్లగాడు ఉన్నాడు, లేకపోతే మాకు మా పిల్లగాడు లేడు. సహాయం చెయ్యాలనే సంకల్పమే గొప్పది. మేలు చేయడానికి ముగింపు ఉండదు.